late nights cruising and wasn't nothing to it. Flicking up the shit we about to make. సౌండ్ బాక్స్ ఫుల్ డించాక్ టు నైట్. సంధ్యకి అవుట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ టైం సికందర్ మోడల్ స్టేడియం. ఇది కొంచెం మా టీచర్ మేడం రెడీ. రాత్రి బాబుకి రచ్చ చేసేయాలని చెప్పేసి మొత్తం చికెన్ అంతా మ్యారినేట్ చేస్తున్నాము. ఇది హిమగిరిలు సరిగమలు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమగిరి సంధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? వెరీ గుడ్. ఎన్ని రోజులు అయిపోయిందండి మీ అందరినీ చూసి. అసలు మీ అందరినీ పలకరించకపోతే, వ్లాగ్ చేయకపోతే అక్కడికి ఏదో మిస్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది ఈ మధ్య. ఎనీవేస్, వెరీ నైస్ టు కమ్ బ్యాక్ టు యూ. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే, యాక్చువల్గా సమ్మర్ కదండి, మాది యాక్చువల్గా చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. ఒక పెద్ద బెటాలియన్ ఎందుకంటున్నానంటే ఎంతమంది ఉన్నారనేది నేను చెప్తాను మీకు. అయితే ఇవాళ వ్లాగ్ ఏంటంటే, సమ్మర్ కాబట్టి అందరికీ వెకేషన్స్ ఉన్నాయి, హ్యాపీగా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మంచిగా ఫ్యామిలీస్ అందరిని గ్యాదర్ అయ్యేసి అందరినీ ఒక మంచి ప్రోగ్రామ్ ఉండేసి, ఎందుకంటే అందరూ ఆఫీస్లలో బిజీ ఉంటారు, సిస్టమ్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్, సోషల్ మీడియా, పీపుల్ ఆర్ వెరీ వెరీ బిజీ. వాళ్ళందరికీ ఇవన్నీ దూరం చేసి ఒక మంచి టైం స్పెండ్ చేయాలని చెప్పేసి, ఫ్యామిలీ టైం, క్వాలిటీ టైం తీయాలని చెప్పేసి మేమందరం ఏంటంటే ఒక రిసార్ట్ ప్లాన్ చేసామండి ఇవాళ. సో మేమందరము ఎంతమంది వెళ్తున్నామనంటే లిటరల్లీ 10 ఫ్యామిలీస్ అనమాట. చాలా పెద్ద ఫ్యామిలీ, అందరం కలిసేసి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. మేము ఎక్కడ వెళ్తున్నాము, రిసార్ట్ ఎంత పడింది, ఎంత ఎక్స్పెన్స్ అవుతున్నాయి, సో ఎలా ఎంజాయ్ చేయబోతున్నాము, యూ ఆల్సో హ్యావ్ ఫన్. ఓకే, ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ టిల్ డే. లెట్స్ గెట్ స్టార్టెడ్. సౌండ్ బాక్స్ ఫుల్ డించాక్ టు నైట్. హాయ్ ఎవ్రీబడి, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు హిమగిరి సంధ్య వ్లాగ్స్ ఎవ్రీబడి. ఏంట్రా, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య, ఈడికి ఉంది. హాయ్ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ అవర్ బెటాలియన్ number 1 2 3 4. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇక్కడ నాతో ఫుల్ టిప్ టాప్ రెడీ అయిపోయింది. అట్లుంటది మనతోని. Hi Lokangsha, good morning. Say hi, good morning. You. Hi friends, how are you? Good to see you all. ఇదిగోండి మొత్తం మా బెటాలియన్ మొత్తం రెడీ అయిపోయింది. వీళ్ళు ఏంటో అంత అవాక్కై చూస్తున్నారు. వీళ్ళకి కొత్త కదా, మా వాళ్ళకంటే అందరికి అలవాటు అయిపోయింది. వీళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి వీళ్ళకి ఇంకా అలవాటు అవ్వలేదు. సో యా, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ. ఇది మా కార్, సోనల్స్, కన్నమామ్స్ అండ్ బ్యాక్ సైడ్ నానమామ్స్. దిస్ ఈస్ చెడ్డివాలా. On your garments, why your man back at home rolling red carpets? But I'ma send it too. Think about the pressure I'ma get to you. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం. అలాగ పొద్దున్నే 10 ఫ్యామిలీస్ చక్కగా ఒక 4 to 5 కార్స్ వేసుకొని బయలుదేరిపోయాము. పిల్లలు కూడా చాలా చాలా ఎక్సైటెడ్. ఎందుకని అంటే ఎప్పుడో ఒకసారి అండి వీళ్ళకి, మనకి ఇంత బిజీ లైఫ్లో మనం ఎంత మెకానికల్ లైఫ్లో బతుకుతూ ఉన్నాం కదా, అలాంటప్పుడు మనం కూడా పిల్లల గురించి ఆలోచించి, వాళ్ళు ఎంతసేపు ఆ టీవీల ముందు ఆ ఫోన్లు పట్టుకొని ఆ ట్యాబ్లు పట్టుకొని లైఫ్ ఎప్పుడు లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఒక బ్రేక్ పాయింట్ ఇవ్వాలి, చక్కగా వాళ్ళని కూడా బయటికి తీసుకెళ్ళాలి. అందరు ఫ్యామిలీస్తో కలుస్తూ ఉంటే, అందరు జాయింట్ ఫ్యామిలీస్తో ఒక అకేషన్స్ మనం చేసుకుంటూ ఉంటే, వాళ్ళకు కూడా ఎవరికి ఏమవుతాము, ఎవరెవరి రిలేషన్స్ ఏంటి, మనం ఎంతమంది ఉన్నాము, ఏమేమి చేస్తున్నాము, కొంచెం కలుస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అనమాట.
ఫ్యామిలీస్లో కూడా ఏంటంటే అందరూ డాక్టర్స్, గవర్నమెంట్ టీచర్స్, మంచి మంచి పొజిషన్స్లో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా పాపం వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని వాళ్ళు ఓన్గా ప్లాన్ చేసిన టైం కూడా ఉండకపోవచ్చు. సో అందుకని అప్పుడప్పుడు మేము ఏం చేస్తామంటే, నేను మా హస్బెండ్ అందరినీ గ్యాదర్ చేసి అందరికీ మంచి మంచి డిషెస్ వండి పెట్టి చక్కగా ఏదైనా రిసార్ట్ కానివ్వండి, ఏదైనా అవుటింగ్ కానీ ప్లాన్ చేసి చక్కగా అందరం కలిసి ఒక గ్యాదరింగ్ అనేది మేము ఇయర్లీ ఒక వన్స్ అన్న ట్వైస్ అన్నా ఖచ్చితంగా ప్లాన్ చేస్తాము. సో దట్ ఏంటంటే అందరం కలుస్తాము. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్స్, ఆ బాండింగ్స్ బిట్వీన్ పీపుల్, కిడ్స్ అనేది కూడా అది ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా ఒక మంచి రిలేషన్స్లో ఉండి ఎవరికైనా సహాయపడాలి, ఎవరికైనా మంచి చేయాలి, ఎవరికి నా ఆపదలో ఉంటే ఆదుకోవాలి అనే ఆలోచనలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అండ్ వాళ్ళు కూడా మంచి లైఫ్ లీడ్ చేస్తారనమాట. సో ఎప్పుడే కానీ మనమే ఉండాలి, మనమే తినాలి, మనమే ఎంజాయ్ చేయాలి, మనమే ఎదగాలి అనేది మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. పిల్లలకు కూడా తిప్పాలి, తిరగాలి, అన్నీ ఎక్స్ప్లోర్ చేపిస్తూ ఉంటే లోకంలో జనాలు ఎలా బతుకుతున్నారు, ఎలా ఉన్నారు అవన్నీ కూడా చూసి వాళ్ళకు కూడా మనకు తెలియకుండానే వాళ్ళకి ఏదో ఒక కార్నర్లో ఆ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మేము పిల్లలకి ఒక ఫ్యామిలీ టైం అనేది చాలా చాలా ప్రయారిటీ ఇస్తాము. సో దిస్ ఈస్ హౌ వి ఎంజాయ్. పిల్లలకి ఇక్కడ ఇవన్నీ ట్యూబ్స్ తీసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు స్విమ్మింగ్ పూల్లో మునిగిపోతారు. అండ్ మా సిస్టర్ ఇన్లో పాపం పొట్టిగా ఉంటుంది, దానికి వెళ్ళినప్పుడు అల్లా కూడా తీసుకుంటాం. ఈసారి మర్చిపోయాను అనమాట. అది చూడండి దాని తనుకులాట. గిడిల్ గిడిల్ అయ్యా ఇరికినవే మేము పొట్టినానా. చింతలేదు, ఓకేనా నీకు? అది ఓకేనా? వద్దా? మా బాబు ట్యూబ్ తో రెడీ ఉన్నాడు, డైరెక్ట్ డీప్ డైవ్ చేస్తాడు. దండాడదాన్ని కాదు బాబో, బైక్ మీద రారు బాబా. Revelations that I had, girl, you so scarlet. I be, look, but I'ma send it too. Think about the pressure I'ma get to you. వచ్చేసాను చూడండి, మీకు అంతా చూపిస్తాను మంచిగా. చాలా బాగుంది, బ్యూటిఫుల్, కానీ చాలా లోపల కనిపించింది. బట్ ఇట్ ఈస్ వర్త్ కమింగ్ హియర్. చూడండి ఇదంతా మా ఫ్యామిలీ, జస్ట్ వన్ మ్యాన్ ఆర్మీ ఫ్యామిలీ యాక్చువల్గా. ఇంకొక 2 కార్స్ బయట ఉన్నాయి. ఇదిగోండి, ఈయన మా పెద్ద మామయ్య అనమాట. మా మామయ్య తర్వాత నెక్స్ట్ ఈయనే చాకిబాబాయ్ అంటాం మేమందరము. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు అందరికి చాలా చాక్లెట్స్ ఇచ్చేవారు అనమాట, అందుకే చాకిబాబాయ్ అంటాం ఆయన్ని. మాకంటే ముందు ఆల్రెడీ కజిన్స్ వాళ్ళు. ఇదిగోండి, హాయ్ ఆద్య, హాయ్ అన్నా. ఇదిగోండి మా టీచర్ మేడం రెడీ. హాయ్ పిన్ని, గుడ్ మార్నింగ్. నమస్తే పిన్ని, గుడ్ మార్నింగ్. ఫుల్ కవర్ చేస్తారు, ఎక్స్ట్రా స్మైల్స్. ఎట్లుంటుంది మరి మనతోని? ఏమైంది దానికి? చాలా తాళం చేయబట్టి గుడియా, నాకు తాళం చేయబట్టి. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. I won't stop trying. Got somebody that you loving well, oh well. Faking innocence and I won't tell. Little bit of ghetto and a little bit of bougie. Ain't afraid to get this in a motel. Love calling my name, love playing my games. చికెన్ ఇచ్చారు కదా, యాక్చువల్గా ఇక్కడ మేము రాత్రి బిర్యానీ మ్యారినేట్ చేసుకొని చికెన్ అంతా మ్యారినేట్ చేసుకొని నీట్గా ప్యాక్ చేసుకొని వచ్చాము. 5 kgs చికెన్. ఇది ఏంటంటే రాత్రి బార్బిక్యూకి. ఓకే, ఇది చేస్తాను. ఇదిగోండి కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చాడు, బాగుంది స్పేస్, కానీ సామాన్లు ఏమి ఎక్కువ లేవు. సో లక్కీగా మేమే అన్నీ తెచ్చుకున్నాము. ఈ స్టవ్ మాత్రం ఇచ్చాడు అంతే. ఈ స్టవ్కి ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నాడు మనకి. ఇదిగోండి ఫ్రిడ్జ్ కూడా ఉంది, బట్ ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జ్ ఉంది అంతే, దీంట్లో ఎక్కువ ఫెసిలిటీస్ లేవు. ఈ ఫ్రిడ్జ్లో కరెంట్ లేదు, కరెంట్ వస్తుందంట ఇప్పుడు. ఫుడ్ ఈజ్ ప్రయారిటీ. ఏది పోయినా మా అండాలు మేమే వండుకుంటాం.
ఈ విషాదానికి అంతమనేదే లేదా బంటు. ఫ్యామిలీ తోటి ఎక్కడైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు చక్కగా ఏదైనా రిసార్ట్కి కానివ్వండి, జూ పార్క్ కానివ్వండి, ఇలా పార్క్ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అక్కడ ఇక్కడ రెస్టారెంట్స్లో తిని ఊరికే డబ్బులు వేస్ట్ చేసుకొని వాళ్ళు వండిన వంటలు మనకు నచ్చక అలాంటి అన్కంఫర్టబుల్ ఫుడ్ ఎంజాయ్ చేయాలని నాకు అసలు నచ్చదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నాకు సెల్ఫ్ కుకింగ్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. 3 వేసినావా? ఇంకొకటి రైట్, ఓకే. రాత్రి బాబుకి రచ్చ చేసేయాలని చెప్పేసి మొత్తం చికెన్ అంతా మ్యారినేట్ చేస్తున్నాము. ఇది ఒక 5 kgs చికెన్, ఇంకొక 5 kgs చికెన్ ఆల్రెడీ ఇచ్చాను. లుక్ ఎట్ దిస్, ఇట్స్ గోనా బి యమ్మీ. రైస్ కేజెస్ అని ఎసరు పెట్టేశాను. సో విల్ గో అండ్ డూ దిస్. ఎస్, వేసి కూడా ధనియాల పొడి చాలా బాబీ. నా చేతులతోని స్వయాన వండి అందరికీ చక్కగా ప్లేట్ నిండా వడ్డించి అందరూ హ్యాపీగా తింటే నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంతమందికి నేను ఒక్కదాన్నే ఉండాలా, నాకేంటి అవసరం అని ఎప్పుడు ఆ ఫీల్ కానీ ఆ థాట్ కూడా రాదు పొరపాటును కూడా. ఈవెన్ మా హస్బెండ్ అలాగే దొందే అనమాట. మేము ఇద్దరము, మా ఇద్దరికి ఏంటంటే చక్కగా మేమే ఉండాలి, మేము ఆర్గనైజ్ చేయాలి, చక్కగా హోమ్ ఫుడ్ అంతా కుక్ చేసి అందరికీ సర్వ్ చేస్తే వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ని మేము ఆస్వాదించి వీ బోత్ ఎంజాయ్ టుగెదర్ అ లాట్ అనమాట. సో ఏది ఉన్నా సరే ఇద్దరం ప్లాన్ చేసుకుంటాము. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేద్దామా, లేదంటే ఇంకా హలీం చేద్దామా, ఆయన చేద్దామా అనడము, నేను చేస్తాను అనడము, ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఎంతమందికైనా సెల్ఫ్గా నేనే వండి పెట్టాలనేది నా ఆశయం అనమాట. సో ఐ రియలీ ఎంజాయ్ కుకింగ్, చాలా ఎంజాయ్ చేసి చక్కగా వండి అందరికీ పెట్టాలనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. వచ్చేసా Ain't no lies told with me in the nude. Leave me one more like a motherfucking interlude. I get excited when you're not biased. Love is in my head. ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందంటే. యాక్చువల్గా సమ్మర్ ఉంది కానీ వేడి ఉంది, కానీ లేదంటే కనుక చాలా బాగుంటుంది. బాల్కనీ చూడండి చాలా పెద్దగా ఇచ్చాడు. పిల్లలు చూడండి, అప్పుడప్పుడు పిల్లలు ఇలా మంచిగా బయట తీసుకొస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పాపం. ఇవన్నీ బెడ్రూమ్స్కి మంచి ఇట్లా మిర్రర్ గ్లాస్ ఇచ్చాడు. కర్టన్ ఓపెన్ చేస్తే కనుక బయట వ్యూ అంతా కనపడుతుంది. ఇది లివింగ్ ఏరియా, ఇది ఇంకో బెడ్రూమ్. మామూలు అప్పుడే ఉతకడం అయిపోయింది, ఆరేసుకోవడం కూడా అయిపోయింది. గార్డెన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు చూడండి. బెడ్రూమ్ నుంచి ఇలా పడుకొని వెనక చూడంగానే ఇదిగోండి మొత్తం ఓపెన్ ఏరియా. గుడియాకి ట్యూబ్ వేసినావు కదా సోనల్, పట్టుకోదాన్ని మునిగిపోతుంది అది. వెళ్ళినప్పటి నుంచి వీళ్ళ స్విమ్మింగ్ పూల్లో వీళ్ళ ఆటలు పాటలు, రీల్స్, డ్యాన్సులు, ఇంకా పిల్లలు అయితే అసలు స్విమ్మింగ్ పూల్ వదలలేదండి, చాలా ఆడుతూనే ఉన్నారనమాట. వీళ్ళకి అవుటింగ్ వస్తే స్విమ్మింగ్ పూల్ ఉందంటే ఇంకా వేరే యాక్టివిటీలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వరు, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. Looking up to we about to make a movie. Pouring up a cup, we about to set the mood in the club, rolling up, smoking something groovy. I get excited when you're not biased. Love is in my. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? Love is in my head. Ladies and gentlemen, are you ready? నేను ఆల్తలా Get innocence and I won't tell. Little bit of ghetto and a little bit of bougie, ain't afraid to get this. ఇదేగా ఇదే పోయి అమ్మ పడవ. Love calling my head. I get excited.
సో ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ ఆడిన తర్వాత ఫుల్గా అలసిపోయి ఆకలితో ఉంటే అప్పటికే ఇంకా భోజనం అంతా నేను చికెన్ బిర్యానీ అంతా రెడీ చేసేసాను అనమాట. మంచిగా కూర్చొని అందరు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీ అయింది ఆ రోజు. ఆల్దో అక్కడ సామాన్లు కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఇంకా దాని మీదనే అడ్జస్ట్ చేసి మొత్తానికైతే చేసాము. చాలా చాలా బాగా వచ్చింది. Innocence and I won't tell. Little bit of ghetto and a little bit of bougie and afraid to get 4 hours వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. ఫోటోషూట్ జరిగింది, కొంచెం నీళ్ళలో దుంకాము, కొంతమందిని ఏడిపించాము, చాలా అల్లరి చేసి చాలా ఎంజాయ్ చేసాము. innocence and I won't tell. Little bit of ghetto and a little bit of bougie and afraid to ఒక get 1 hour రిలాక్స్ అయిపోయి క్లైమేట్ చల్లబడంగానే 4 to 5 ఆ మధ్యలో మళ్ళీ కిందికి వచ్చేసి లాన్లో చక్కగా అంతా గడ్డిందనమాట చుట్టుపక్కల. సో అందరం వచ్చేసి ఒక ఆట ఆడుతున్నాం అనమాట. ఇదేంటంటే నాకు కూడా తెలీదు, నేను కూడా ఫస్ట్ టైం ఆడుతున్నాను. సో కానీ చాలా బాగుండింది, కామెడీ అనమాట. ఏంటంటే నన్ను ఏకం చేసేనే ఈ మైకం. స్టాప్ చెప్పాలి ఫస్ట్. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళు కొట్టాలి. వాళ్ళు కొట్టేటప్పుడు వాళ్ళు కబుతారు బాల్ ఇట్లా కొట్టు. మోడల్ మోడల్ సూపర్ మోడల్ అందరం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర నించుంటాము. ఒక చేతిలో బాల్ ఉంటుంది. సో వాళ్ళు బాల్ గాల్లోకి ఎగరేసినప్పుడు పక్కన వాళ్ళ పేరు చెప్పి ఎగరేయాలి. సో ఎగరేసిన బాల్ పైకి వెళ్ళి కిందికి వచ్చే లోపు పక్కన వాళ్ళ పేరు ఎవరైతే చెప్తామో వాళ్ళు వచ్చి ఆ బాల్ కింద పడకుండా పట్టుకొని మళ్ళీ వాళ్ళు ఎగరేసి వేరే వాళ్ళ పేరు చెప్పారంట. అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సంధ్యకి అవుట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ నేను. కొంతమంది పరిగెత్తలేక, కొంతమంది పరిగెత్తేసి, కొంతమంది ఎక్కువ ఎనర్జెటిక్గా ఆడేసి, కొంతమంది ఊరికనే ఓడిపోయి చాలా కామెడీగా ఉంటుంది. సూపర్ ఎంజాయ్ చేసాం అసలు. గుడియక్క అవుట్ అయిపోయింది. Remember late nights cruising and whatnot. Like a big fool. Tell, love calling my name, love playing my games. You ain't got no shame, but am I part the plan? I get excited when you're not. Hello everyone, it's night. మోడల్ మోడల్ సూపర్ మోడల్ మోడల్. It's night 7 o'clock. We have arranged a surprise party for our family. Everybody are here. మంచిగా మళ్ళీ డ్రెస్అప్ అయిపోయి కిందికి వచ్చాము. అందరికీ ఒక సర్ప్రైజ్ ఏంటంటే మేమందరము కరాకే నైట్ ప్లాన్ చేసామన్నమాట. సో అందరినీ కూర్చోబెట్టామన్నమాట. చైర్లు వేసి అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా రెడీ అయిపోయి మెన్స్ అందరూ ఒక దగ్గర, ఉమెన్స్ అందరూ ఒక దగ్గర, మా పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, మామయ్య వాళ్ళు అనమాట వీళ్ళంతా. సో వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. వీళ్ళందరికీ సర్ప్రైజ్గా సింగర్స్ని హైర్ చేసుకున్నాము. ఒక 3 సింగర్స్ వచ్చారు. సో వాళ్ళు ఎంత అద్భుతంగా పాడారంటండి. నేను వాళ్ళకి ఒక స్పెషల్ లిస్ట్ ఏంటంటే అన్నీ కొంచెం పాత పాటలు పాడండి అని చెప్పి రిక్వైర్మెంట్ నాది. ఎందుకు అనంటే పాత పాటల్లో ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, ఆ ఎనర్జీ, ఆ మెమరీస్ అసలు చాలా చాలా ఇష్టం అనమాట నాకు. అందరూ మంచి బెడ్స్ వేసుకొని చక్కగా కూర్చొని వాళ్ళు ఏం పాటలు పాడతారు, ఏం పర్ఫార్మెన్స్ ఇస్తారని చెప్పి అందరం ఎక్సైటింగ్గా కూర్చున్నాము. కానీ వాళ్ళు పాడిన పాటలు ఎంత బాగుండిందంటే మేము మాత్రమే కదా, అంటే ఇప్పుడు ఎక్కడైనా షోలోకి వెళ్ళామనుకోండి వాళ్ళందరూ ఆడుతూ ఉంటారు, పాడుతూ ఉంటారు, అంత సందడిగా ఉంటుంది, మనం ఎంజాయ్ చేయలేము. కానీ ఇదేంటంటే రిసార్ట్లో జస్ట్ మన ఫ్యామిలీ మాత్రమే అలా కూర్చొని బెడ్లు వేసుకొని చక్కగా పడుకొని రిలాక్స్డ్గా వాళ్ళ పాటలు వింటూ ఉంటే
నిజంగా దట్ నైట్ వాజ్ సో మ్యాజికల్ అనిపించింది నాకైతే. అంటే లైఫ్లో మనము ఇలాంటి పీస్ఫుల్ డే, ఒక పీస్ఫుల్ టైం మనము ఇచ్చుకోవాలి అనేది ఆ పాయింట్లో మనకు అర్థమవుతుంది. ఎప్పుడూ ఈ బిజీ లైఫ్లోనే ఉండి సంపాదన వెనకాల పరిగెత్తి కూడబెట్టి మనం కూడబెట్టే లోపల మన వయసు అయిపోయి మనం కూడబెట్టింది పక్కనోడు ఎంజాయ్ చేసి ఇలాంటివన్నీ మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కానీ నా పాలసీ ఏంటంటే ఉన్న దాంట్లోనే ఎంజాయ్ చేసి, నేను ఎప్పుడే కానీ సేవింగ్స్ కానీ లేదంటే డబ్బు కోసం అని పరిగెత్తడం కానీ అలాగా ఐ నెవర్ ఎవర్ గివ్ ఇంపార్టెన్స్. సో ఆల్ అబౌట్ ఎంజాయ్. మొత్తానికి మనం చనిపోయే వరకు ఆహా ఎంత మంచి లైఫ్ లీడ్ చేశాను నేను అనేది ఆ పాయింట్ నా లైఫ్లో ఉండిపోవాలనేది నా ఆశ అనమాట. దట్స్ హౌ ఐ లివ్ అండ్ దట్స్ హౌ ఐ యామ్. పాప మా హస్బెండ్ బాబీకి చేస్తున్నాడు చూడండి. నా పాట చూడు, నా పాట చూడు, నా పాట చూడు. నాటు 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 వీర నాటు, నాటు 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 ఊర నాటు, నాటు 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 పచ్చి మిరపలాగా పెంచనాటు. అక్కడ భాస్కర్, ఇక్కడ భాస్కర్. ఓకే, గ్రేట్ గ్రేట్, చాలా బాగా డాన్స్ చేశారు. When you're not biased, love is in my head, I won't stop trying. I get excited when you're not biased. Love is in my head, I won't
somebody that you loving well, oh well. Faking innocence. మధ్యాహ్నం లంచ్ చికెన్ బిర్యానీ చేసాము. సాయంత్రం వచ్చేసి ఫుల్ గానా కచేరీ ఓపెన్ లాన్ ఏరియాలో చక్కగా ఇదిగోండి బార్బిక్యూ చేసుకుంటూ తింటున్నాం. మా మామయ్య మాకు హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మామయ్య. I get excited when you're not biased. Love isn't everybody, second day in my resort. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదా ఇదేంది ఇదేందా ఇదే నైట్ అంతా మ్యూజికల్ నైట్ అండి. ఫుల్గా పాటలు పాడేసుకొని డ్యాన్సులు ఆడుకొని బార్బిక్యూ చేసుకొని తినుకుంటూ ఆడుకుంటూ ఆ గడ్డిలో పడుకొని పొర్లి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. అందరూ బిజీ ఉంటారు కాబట్టి అందరినీ గ్యాదర్ చేసి అందరూ ఒప్పుకొని అందరూ చక్కగా ఫ్రీ టైం తీసుకొని రావడం అనేది దట్స్ రియలీ ఎ బ్లెస్సింగ్ అనిపిస్తుంది నాకు. అందరి మధ్యలో ఉండి చక్కగా ఎంజాయ్ చేసాము, తిన్నాము, తిరిగాము, ఆడుకున్నాము, పాడుకున్నాము. ఎప్పటికీ ఈ డే అసలు మర్చిపోలేమన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇది సెకండ్ డే అనమాట. యాక్చువల్గా ఆ డే ఇంకా మధ్యాహ్నం మేము చెక్అవుట్ చేసేసేయాలి. మళ్ళీ మార్నింగ్ లెగ్గానే పిల్లలందరూ మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయారు. అస్సలు వీళ్ళకి స్విమ్మింగ్ పూల్ అంటే వివాన్కి, తనన్యాకి, ఇంకా మిగతా పిల్లలందరికీ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. సో అందుకని వాళ్ళని అలాగా ఫ్రీగా వదిలేసాము. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అరే వా, వివాన్ స్విమ్మింగ్ వచ్చేసింది. వావ్, దా దా దా. అందరం కలిసి మళ్ళీ రెడీ అయిపోయి అన్ని ప్యాక్ చేసుకొని క్లీనప్ చేసేసుకొని అంతా నీట్ చేసేసుకొని ఫోటోషూట్ చేసుకున్నామండి. చాలా చాలా హ్యాపీ ఉండింది. సో నేను మీ అందరికీ కూడా ఏం చెప్తానంటే
మన లైఫ్లో మనము మన కోసము, మన ఫ్యామిలీ కోసం, మన రిలేషన్స్ కోసం చాలా టైం ఇచ్చుకోవాలి. దట్ ఈస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను అంటే పేరెంట్స్ అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఎవరి లోకంలో వాళ్ళు అయిపోయారు ఈ మధ్య. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ల్యాప్టాప్స్, ఫోన్స్, ట్యాబ్స్ అని పిల్లలు, ఉద్యోగాలు, జాబులు, రెస్పాన్సిబిలిటీస్ అని తల్లిదండ్రులు, ఎవరంతలా వాళ్ళు చాలా చాలా బిజీ ఉన్నారనమాట. కానీ మన చైల్డ్హుడ్, మన ఏజ్, ఈ టైం మనం మిస్ అయిపోయిందంటే మన లైఫ్లో మనం ఎప్పుడు సంపాదించుకోలేనిదే ఈ వయసు అండ్ ఈ సమయం. సో వీళ్ళందరూ ఈ సమయాన్ని మీకున్న ఎనర్జీని అంతా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ టిల్ డేట్. అంటిల్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో, సంధ్య సైనింగ్ ఆఫ్. బాయ్. Subscribe to Himagiri Sandhya.